ఏం మాట్లాడినా జగన్ గారు విధ్వంసం చేశారని మాట్లాడతారు. అసలు మాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఒక అబద్ధాన్ని ఇంత గట్టిగా నిజమని నమ్మించే విధంగా ఒక మిషన్ లాగా ఎలా పనిచేస్తారో అర్థం కావట్లేదు మాకు. ఈరోజు ఏదో వ్యవసాయం మీద చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు అని అంటే చాలా ఆసక్తిగా చూశాను నేను. చాలా క్లుప్తంగా ఒక 3-4 నిమిషాలు మాట్లాడారు. అది కూడా ఏం మాట్లాడారంటే, ఏలూరులో కోకో సిటీ తెస్తున్నాం, అరకులోనేమో కాఫీ పెంచుతున్నాం, ఆక్వాకల్చరు బ్రహ్మాండంగా ఉంది, అమెరికా టారిఫ్లో ఆక్వాకల్చర్కి మంచి జరిగేలాగా డీల్ జరిగింది, ఇలా మాట్లాడాడు ఆయన. మాట్లాడుతూ చాలా ఆసక్తికరంగా ఇంకొక మాట కూడా చెప్పాడు ఆయన. టెనెంట్ ఫార్మర్స్ అంటే కౌలు రైతులది సమస్య ఉంది. ఒక్కొక్కడు 30-40 ఎకరాలు కౌలు చేసేస్తున్నారు. 30-40 ఎకరాలు కౌలు చేస్తే ఎలాగా మార్కెటింగ్ ఇవన్నీ, దానికి ఏదైనా సమస్యకి పరిష్కారం ఆలోచిస్తున్నాం అంటున్నాడు. ఇంచుమించుగా 40 సంవత్సరాల పైగా రాజకీయాల్లో ఉండి 4వ సారి ముఖ్యమంత్రిగా పదవిలో ఉన్న వ్యక్తి కౌలు రైతుల గురించి ఎంత అవగాహనతో మాట్లాడాడనేది ఒక్క మాటతో మనకు అర్థమైపోతుంది. కౌలు ఎవడు చేస్తాడు? నేను కూలీ అనిపించుకోకుండా రైతు అనిపించుకుందాం అనుకునే ఒక ఎస్సీ, బీసీ, ఎస్టీల్లోని కష్టజీవులు భార్యాభర్తల కుటుంబంతో సహా పని చేసుకునే వాళ్ళు కౌలు చేస్తారు. భూస్వాములందరూ కౌలుకి ఇచ్చేసి హైదరాబాద్లోనో, బెంగళూరులోనో, అమెరికాలోనో కాపురాలు పెట్టి ఎంజాయ్ చేస్తారు. ఇది ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నది. కానీ కౌలు రైతులే సమస్య అన్నట్టుగా మాట్లాడాడు ఆయన. నేను అనుకున్నా వ్యవసాయం మీద మాట్లాడితే ఇంకా ఏం గొప్పగా చెప్పబోతా ఉన్నాడు, పాలసీలు ఇలా చేసామని చెప్తారేమో, ఇంత చేసామని చెప్తారేమో అని అనుకున్నాను. కానీ ఏమీ మాట్లాడలేదని అంటే అర్థం ఏంటి? ఈ రాష్ట్రంలో రైతాంగానికి ఈ ప్రభుత్వం ఏమీ చెయ్యలేదు అని ఒప్పుకున్నట్టే. ఒక మార్కెటింగ్ గురించి కానీ, ఒక రైతు సంక్షేమం గురించి కానీ, ఒక ఫెసిలిటీ క్రియేట్ చేసిన దాని గురించి కానీ ఏది మాట్లాడలేకపోయారంటే ఆ మాటల్లోనే పూర్తిగా వైఫల్యం అనేది మనకు అర్థమైపోతా ఉంది. 2025లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం లెక్కల ప్రకారమే, ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్తున్నా, 2025 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో వారు వేసిన లెక్కల ప్రకారం 393 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 2472 మంది రైతు కూలీలు ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ ఆంధ్రప్రదేశ్లో. ఈ డేటా అధికారికంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించిన డేటా ఇది. అంటే ఏ స్థాయిలో ఈ రాష్ట్రంలో వ్యవసాయం ఉందో అర్థం చేసుకోండి. ఇంత దుర్మార్గంగా వ్యవసాయ రంగాన్ని గాలికి వదిలేసి ఇవాళ వచ్చి కోకో సిటీ తెస్తా, కాఫీ టౌన్ కడతాను, మీరు వాణిజ్య పంటలే పండించండి. ఈ రాష్ట్రంలో 80 లక్షల ఎకరాల్లో 2 పంటలు కలిపి వరి పండిస్తారు. ఒక్క ముక్క వరి రైతుల గురించి మాట్లాడాలి. పోనీ ఇవో ఇది నా పాలసీ, అగ్రికల్చర్ పాలసీ అని ఒక్క ముక్క మాట్లాడలేకపోయారు. ఇది నా మార్కెటింగ్ పాలసీ అని ఒక్క ముక్క మాట్లాడలేకపోయారు. ఇదిగో 393 మంది రైతులు సూసైడ్ చేసుకున్నారు అని మా లెక్కల్లో తేలింది, ఇగో ఇన్ని కుటుంబాలకి ఇంత సాయం చేశాం, లేకపోతే రైతు ఆత్మహత్యలు ఆపడానికి మా దగ్గర ఉన్న విధానం ఇదని ఒక్క ముక్క మాట్లాడలేకపోయారు. ఇది వైఫల్యం కాదా? మీ చేతగానితనం కాదా? మేము సూటిగా అడుగుతున్నాం, చెప్పండి. ఇంత ముందే చెప్పినట్టుగా మేము ఏమడిగినా, బాబు ఇదిగో రైతాంగం పరిస్థితి బాగోలేదు, వ్యవసాయదారులు నాశనం అయిపోతున్నారంటే తిరుపతి లడ్డూలో పందికోవు కలిసింది. ఇదిగో ఆరోగ్యశ్రీ పరిస్థితి ఏంటి, మీరు గాలికి వదిలేశారు, తిరుపతి లడ్డూలో చేప నూనె కలిసింది. ఇది మీ పరిస్థితి. ఈ కల్తీ అని చెప్పి ఈ కట్టుకథలతో, పిట్ట కథలతో మీరు గడిపేస్తూ ఇవాళ పరిస్థితి ఎక్కడికి వచ్చింది? రాజమండ్రిలో పాలు కల్తీ, 5 చనిపోయారు. శ్రీకాకుళంలో నీళ్లు కల్తీ, 4 చనిపోయారు.
అంటే ఎంత కల్తీ ప్రభుత్వాన్ని మీరు నడుపుతున్నారో అర్థం చేసుకోండి. క్షేత్రస్థాయిలో వ్యవస్థల మీద మీకు పట్టు పోయిందనే విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. ఇవాళ ఒక్క శాఖ కూడా సక్రమంగా నడవడం లేదు. ఎందుకంటే మీ దగ్గర మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ మార్కులు పడాలంటే జగన్మోహన్ రెడ్డి గారినో వైఎస్ఆర్లో ఉన్న నాయకులనో వైఎస్ఆర్ పార్టీనో దుమ్మెత్తి పోస్తే బూతులు తిడితే చాలు. అది వాళ్ళ పెర్ఫార్మెన్స్ అనేది మీరు ఎప్పుడైతే ఫిక్స్ చేశారో, ఎప్పుడైతే లోకేష్ గారి గుడ్ బుక్స్లో ఉండాలి, ఆయన దగ్గర మనకి బాగుంటే చాలు అనే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వంలో మీకు క్రియేట్ అయిందో, శాఖలన్నింటినీ గాలికి వదిలేసి అధికారులందరూ పాలన మనకెందుకులే అని వదిలేసి ఇవాళ ఈ పరిస్థితి తీసుకొచ్చారు. సిగ్గుచేటు. ఈ కూటమిలో బీజేపీ కూడా ఒక భాగస్వామిగా ఉంది. సాక్షాత్తు రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలుగా చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యురాలు పురంధరేశ్వరి గారు ఉన్నారు. ఆమె సీనియర్ నాయకురాలు. ఆమె వచ్చి ఇక్కడ ఏం చెప్పారో తెలుసా? కల్తీ జరిగింది అని అంటే ఏం చెప్తున్నారో తెలుసా? బాధితుల్ని పరామర్శిస్తాము, తప్పు జరిగిందని కాదు, ప్రభుత్వం సకాలంలో బాగా స్పందించింది, ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను అంటుంది. ఏంటంట స్పందించడం? చనిపోయిన వాళ్ళకి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వడం అంట. ఇంకా మీరు చావుల దగ్గర కూడా మిమ్మల్ని మీరు పొగుడుకుంటే బతుకుతుంటే ప్రజలు ఏమనుకుంటున్నారు? మీకు అక్కర్లే. పాలు కల్తీ జరిగి జనం చనిపోవడం మీరు ఎప్పుడన్నా విన్నారా? లిక్కర్ కల్తీ జరిగితే జనం చనిపోవడం విన్నాం. కానీ ఇవాళ నీళ్లు కల్తీ, పాలు కల్తీ జరిగి జనం చనిపోతుంటే మీరు వచ్చి సర్టిఫికెట్లు ఇచ్చుకుంటున్నారు. పోనీ ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నాయా అంటే, పాలు కల్తీ జరిగి జనం చనిపోయే టైంకి శాసనసభ్యులు కబడ్డీ ఆడుతున్నారు. శ్రీకాకుళంలో నీళ్లు కల్తీ జరిగి జనం చనిపోయే టైంకి శాసనసభ్యులు క్రికెట్ ఆడుతున్నారు. మీరు సంతోషంగా ఆటపాటలతో గడుపుతున్నారు. మీరు పోనీ ఆ తర్వాత చూసాం. పోనీ ఆ తర్వాత ఏమన్నా ప్రభుత్వం వేగంగా స్పందిస్తుందంటే అందులో దెబ్బలు తగిలించుకున్నారు కొంతమంది, కాబట్టి ఆహారావులో ఉన్నారని చెప్తున్నారు. ఇటు ఈ సంవత్సరం ఏమో పాటలు ఆటలు, పోయిన సంవత్సరం బడ్జెట్కి ఏమో నాటకాలు. బాగుంది, మీ పని చాలా బాగుంది. ఎంజాయ్ చేస్తున్నారు మీ పవర్ని. ప్రజలు ఎలా పోయినా పర్వాలేదు, లడ్డూలో కల్తీ జరిగిందనో లేకపోతే మరోటో సృష్టించి జనం మీద వదిలేస్తే ఈ మతంలో కులం మత్తులోనో జనం కొట్టుకు చేస్తారు, మనం ఎంజాయ్ చేద్దామనే పరిస్థితికి వచ్చారు. మతం గురించి, కులం గురించి మన మొత్తం ఉమ్మడి రాష్ట్ర చరిత్ర తీసుకోండి, ఏనాడైనా ఇంత సుదీర్ఘమైన చర్చలు జరిగినాయా? మీరు మాట్లాడుతున్నారు. మీకు చేసింది చెప్పుకోవడానికి ఒక్కటి కూడా లేదు కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది. చాలా చిత్రం. నిన్నే అనుకుంటా సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన వీడియో చూసి